بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. آية نمبر 89. وَدُّوا لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا فَتَكُونُونَ سَوَاءً فَلَا تَتَّخِذُوا مِنْهُمْ أَوْلِيَاءَ حَتَّى يُهَاجِرُوا فِي سَبِيلِ اللَّهِ فَإِن تَوَلَّوْا فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ وَلَا تَتَّخِذُوا مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا. ఆయత నంబర్ 89. తాము అవిశ్వాసులుగా ఉన్నట్లే మీరు కూడా అవిశ్వాస వైఖరిని అవలంబించి ఆ పైన అందరూ ఒకేలాగా అయిపోవాలన్నది వారి ఆకాంక్ష. కనుక వారు దైవ మార్గంలో తమ స్వస్థలాన్ని వదిలి బయలుదేరినంత వరకు వారిలో ఎవరిని మీ స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విముఖులైపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ వారిని చంపండి. జాగ్రత్త, వారిలో ఎవరిని మీ మిత్రునిగా సహాయకునిగా భావించకండి. 120. ఎవరైనా దైవ మార్గంలో ఇల్లు వాకిలి వదిలి బయలుదేరితే హిజ్రత్ చేస్తే ఇక వారి చిత్తశుద్ధిని శంకించనవసరం లేదు. వారు నికార్సైన ముస్లింని భావించాలి. అటువంటి వారితో స్నేహం చేయవచ్చు, సత్సంబంధాలు పెట్టుకోవచ్చు. 122. మీకు వారిపై ఆధిక్యత లభించినప్పుడు ఆ పని చేయవచ్చు. 123. వారు మక్కా పుణ్యక్షేత్ర పరిధిలో పరిధికి ఆవల దొరికిన వారిని దండించవలసిందే. آية نمبر 90. إلا الذين يصلون إلى قوم بينكم وبينهم ميثاق أو جاءوكم حصرت صدورهم أن يقاتلوكم أو يقاتلوا قومهم ولو شاء الله لسلطهم عليكم فلقاتلوكم فإن اعتزلوكم فلم يقاتلوكم وألقوا إليكم السلام فما جعل الله لكم عليهم سبيلا. ఆయత నంబర్ 90. అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారితో కలిసిపోయిన వారికి లేదా ఇటు మీతోనూ అటు తమ వర్గం వారితోనూ యుద్ధం చేయడానికి మనసొప్పక మీ దగ్గరకు వచ్చే వారికి మాత్రం ఈ ఆజ్ఞ నుండి మినహాయింపు ఉంది. అల్లాయే గనుక తలస్తే మీపై వారికి ప్రాబల్యాన్ని వసిగేవాడే. అదే గనక జరిగితే వారు మీతో యుద్ధం చేసేవారే. కాబట్టి వారు మీ దారి నుంచి తప్పుకుని మీతో యుద్ధం చేయకుండా సంధి కోసం ప్రయత్నిస్తే అప్పుడు వారిపై దాడి జరపడానికి అల్లాహ్ మీకు మార్గం తెరిచి ఉంచలేదు. 124. 2 రకాల జనులతో యుద్ధం చేయనవసరం లేదని ఇందులో తెలపబడింది. ఒకరు మీరు ఏ వర్గంతో నిర్యుద్ధ సంధి చేసుకున్నారో వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు. మరొకరు తటస్థంగా ఉండదలిచేవారు, అంటే తమ వర్గం వారితో కలిసి మీపై దాడి జరపడానికి కానీ మీతో కలిసి తమ వర్గం వారిపై దాడి చేయడానికి కానీ ఆసక్తి కనపరచని వారు. 125. ఇది దైవకృప మాత్రమే.
దేవుడు వారిని యుద్ధానికి దూరంగా ఉంచి మీ వర్గాన్ని మరింత సులభతరం చేశాడు. ఒకవేళ వారే గనక తమ వర్గం వారికి అనుకూలంగా రంగప్రవేశం చేసి మీతో యుద్ధానికి తలపడి ఉంటే పరిస్థితి మరింత క్లిష్టతరంగా ఉండేది. కానీ అలా జరగలేదు. కనుక వాళ్ళు నిజంగా యుద్ధానికి దూరంగా ఉంటున్నట్లయితే మీరు కూడా వారికి వ్యతిరేకంగా సైనిక చర్యకు ఉపక్రమించకండి. 126 అంటే మీరు వారి జోలికి పోకుండా ఉండాలి. దారి నుంచి తప్పుకోవటమన్నా, సంధి సందేశం పంపడమన్నా, యుద్ధం చేయకుండా ఉండడమన్నా మూడింటి భావం ఒక్కటే. విషయాన్ని మరింత విపులంగా చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఈ 3 పదాలు ప్రయోగించబడ్డాయి. ముస్లిములు వారిపై కయ్యానికి కాలు దువ్వరాదు అన్న ఉద్దేశంతోనే పరిపరి విధాలుగా నొక్కి వక్కాణించడం జరిగింది. పైగా ఇలాంటి పరిస్థితి ఏర్పడడం అనేది కేవలం దైవకృప మాత్రమే. కాబట్టి అటువంటి తటస్థ వైఖరిని అవలంబించే వారితో ఉత్తమ రీతిలోనే మసులుకోవాలి. అనవసరంగా వారిని కవ్వించడమో వారి పట్ల నిర్దయగా వ్యవహరించడమో జరిగితే అది వారిలో ప్రతీకార భావాలను పెంపొందించవచ్చు. అదే కనుక జరిగితే ముస్లిముల పాలిట అది నష్టకరంగా పరిణమించవచ్చు. కాబట్టి వాళ్ళు ప్రస్తుత వైఖరికి కట్టుబడి ఉన్నంతకాలము వారితో యుద్ధ ప్రస్తావన తేకండి. ఉదాహరణకు బనీ హసీం తెగతో సంబంధం కలిగి ఉన్న సమూహానికి కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళు బద్ర్ యుద్ధ సమయంలో యుద్ధరంగానికైతే వచ్చారు, కానీ బనీ హసీంతో కలిసి ముస్లిములతో పోరాడడం పట్ల వారికి ఏమాత్రమూ ఆసక్తి లేదు. ఉదాహరణకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి గారైన హజరత్ అబ్బాస్ రజల్లాహు అన్హు తదితరులు వారు అప్పటికింకా ముస్లిం కాకపోవడం మూలంగా బాహాటంగా అవిశ్వాసుల శిబిరంలో చేరవలసి వచ్చింది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబ్బాస్ రజల్లాహు అన్హును తుదముట్టించకుండా కేవలం యుద్ధ ఖైదీగానే ఉంచారు. సిల్మున్ అన్న పదం ఇక్కడ ముసాలమత్ సంధి అనే అర్థంలో వాడబడింది.